ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేగా 1 ఇయర్ పూర్తి చేసుకుంటూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 ఇయర్ పూర్తిగా వస్తుంది. మీకు పర్టికులర్గా ఎమ్మెల్యేగా ఇంతకుముందు ఎంపీగా చేసుకున్నారు, కానీ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో దేనికదే విశిష్టమైన అయినప్పటికీ వ్యక్తిగతంగా నాకు మరి గతంలో ఎంపీ అంటేనే ఇష్టం, ఎమ్మెల్యే అంటే నాకు ఇష్టం లేదు. మరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇక్కడికి నెట్టివేయబడ్డాను. బట్ వచ్చిన తర్వాత నో రిగ్రెట్స్, ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంటే ఎంపీ అంటే 7 కాన్స్టిట్యున్సీలు మీ చేతుల్లో ఉండేవి. ఎమ్మెల్యే అనేటప్పుడు ఒకే కాన్స్టిట్యున్సీకి పరిమితం అయ్యారు కదా. ఎంపీ అయితే ఏ కాన్స్టిట్యున్సీ చేతిలో ఉండదు, ఎమ్మెల్యే అయితే ఒక కాన్స్టిట్యున్సీ అయినా చేతిలో ఉంటుంది. అది కాదు, బట్ అవర్ కంట్రిబ్యూషన్ వుడ్ హ్యావ్ బిన్ మచ్. అంటే ఇక్కడ ఒక నియోజకవర్గం వరకు ఐఎమ్ డూయింగ్ ఎ లాట్. నేను చెప్పడం అనవసరం, మీరు నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఆగినా నా పేరు చెప్తే ఏదో 1-2% వీళ్ళు ఏదన్నా ఆక్రమణలు తొలగించిన వాళ్ళని ఎవరన్నా అడిగితే తిట్టుకుంటే తిట్టుకోవచ్చు తప్ప ఇంకెక్కడ అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. సో అది ఇట్స్ అన్ ఓపెన్ బుక్, అందులో నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు. బట్ అక్కడ ఏంటంటే పార్లమెంట్లో దేశానికి సంబంధించిన చట్టాలు, అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సబ్జెక్ట్స్లో అక్కడ చట్టాలు, రాష్ట్ర పరిధిలో ఉండే చట్టాలు కొన్ని ఉంటాయి రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు ఈ చట్టాల్లో భాగస్వాములు అవుతాం. గతంలో ఆ చట్టాలకి పరిధి కొంచెం ఎక్కువ, అందులో ఉండేవాళ్ళం. సో అంటే యాక్చువల్గా ఎంపీకి ఎమ్మెల్యేకి బేసిక్ డ్యూటీ వచ్చి చట్టసభల్లో చట్టాలు చేయటంలో చురుగ్గా పాలు పంచుకోవటం. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేసి చాలా పనులు ఎమ్మెల్యేలు చేయవలసింది కాదు. లోకల్ బాడీస్ ఉంటాయి, పంచాయతీ సర్పంచ్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఈ ఎంపీటీసీలు, వీళ్ళు చేయవలసిన పనులు కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు అయ్యే పనులని అనుకుంటున్నారు చాలామంది కూడా. దానికి తగ్గట్టు అసెంబ్లీ పరిదినాలు కూడా జరగవలసినట్టు జరగట్లా. మరి గతంలో 90 రోజులు జరిగి ఇప్పుడు మరీ స్టాండర్డ్స్. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే సరే కరోనా వచ్చింది 2 సంవత్సరాలు కాదనలేం, అయినప్పటికీ కూడా 67 రోజులు జరిగింది 5 సంవత్సరాలు కలిపి. అది అట్టర్లీ లో. సో మేము నెంబర్ ఆఫ్ డేస్ పెంచాలి, మేము మా స్పీకర్ గారు మా బాస్ కూడా అదే నిర్ణయంతో ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. అసలు పార్లమెంట్లో కూడా గైడ్లైన్స్లో కూడా అది ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో కూడా అది మినిట్స్లో కూడా ఉంది. ఈ పెద్ద శాసన అంటే 60కి పైగా సభ్యులు ఉన్న దగ్గర మినిమం 60 days, ఆప్టిమలీ 90 days అని రాసుకున్నారు. బట్ జరగట్లా. సో చట్టసభల్లో మనం కీలక పాత్ర పోషించాలి, నియోజకవర్గ సమస్యలు చట్టసభలో చర్చించాలి, దానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. అనుకున్నట్టుగా జరగట్లేదు, కానీ ఓకే, గతంలో కన్నా చాలా బెటర్గా సభలు జరుగుతున్నాయి, అంతవరకు సంతోషం. బేసిక్గా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన మీ కెరీర్లో జరిగిన గొప్ప విషయం డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో కూర్చుని మీరు సభను నడపటం. ఇది మీరు ఆశించిన స్థాయిలో ఉందనుకుంటున్నారా, ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? అంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్పలేం, బట్